మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంట్ గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను వర్మ. ప్రస్తుతం మనం విశాఖ ఆర్కే బీచ్ లో మనం ప్రధానంగా చూసుకోవచ్చు. 3 రోజుల కిందట మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి ప్రస్తుతం వాయుగుండంగా మారింది. మరికొద్ది గంటల్లోనే తీవ్ర వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ వాయుగుండం నెమ్మదిగా ప్రయాణిస్తూ ఒడిశా మీదుగా వెస్ట్ బెంగాల్ వైపు ప్రయాణిస్తోంది. ఈ నేపథ్యంలోనే 4 రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మనం ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ వాయుగుండ ప్రభావం మరో 48 గంటల పాటు 2 తెలుగు రాష్ట్రాల మీద ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే విపత్తుల నిర్వహణ శాఖ కూడా అప్రమత్తమైంది. ఎవరో కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా కూడా సురక్షిత ప్రాంతాలకి రావాలి. అలాగే పాత బిల్డింగులు లాంటి అలాంటి ఉంటే కనుక అందులో ఆవాసం ఉంటే కనుక అందరూ కూడా సురక్షిత ప్రాంతాలకి రావాలని కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం ప్రధానంగా చూసుకుంటే కనుక నిన్నటి నుంచి విశాఖలో నాన్ స్టాప్ వర్షాలు కురుస్తూ ఉండడంతో ఒక అపార్ట్మెంట్ కాంపౌండ్ వాళ్ళు కూలిపోయిన నేపథ్యంలోనే మున్సిపల్ శాఖ అలాగే నగరపాలక సంస్థ కూడా చెప్తా ఉంది ఇలాంటి శిథిల భవనాలు లాంటి లో ఉండవద్దు, అసలు వర్షం వచ్చినప్పుడు దాని కింద తలదాచుకోవడం కింద వెళ్ళొద్దు. ఈ నేపథ్యంలోనే సురక్షితంగా మీరంతా ఉండాలి, సురక్షిత ప్రాంతాలకు తరలి రావాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. మనం ప్రధానంగా తీసుకోవచ్చు. ఇప్పుడు వాయుగుండం మరికొద్ది గంటల్లోనే తీవ్ర వాయుగుండంగా మారుతున్న క్రమంలో 2-3 రోజులతో పాటు మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లోనే కూడా మోస్తరు నుంచి భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచన ఉండడంతోనే మొత్తం కూడా రెవెన్యూ యంత్రాంగం మొత్తం అయినట్టుగా మనకు కనిపిస్తా ఉంది. మరోవైపు మనం చూసుకోవచ్చు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, విజయనగరం అలాగే ఉమ్మడి విశాఖ జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలో కూడా భారీ వర్షాల సూచన ఉండడంతోనే మొత్తం ఎవరు కూడా బయటికి రావద్దంటూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు, హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. మనం చూసుకోవచ్చు ఏవైతే ఉన్నాయో క్యాచ్మెంట్ ఏరియాస్, గోదావరి క్యాచ్మెంట్ కావచ్చు అలాగే కృష్ణా రివర్ క్యాచ్మెంట్ కావచ్చు, ఆ క్యాచ్మెంట్ లో కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతోనే మళ్ళీ ఈ 2 నదులకు కూడా వరద ఉప్పొంగే ప్రమాదం మనకి కనిపిస్తూ ఉంది. మనం చూసుకుంటే ఉమ్మడి విశాఖ జిల్లాలో చూసుకుంటే ఇంకా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ వర్షాల ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉన్నట్టుగా కనపడుతుంది. ఐటీడీఏ అధికారులు అక్కడ మొత్తం గిరిజనులందరినీ కూడా అప్రమత్తం చేశారు. ఎవరో కూడా బయటికి రావద్దు, ఇల్లు దాటి బయటికి రావద్దు, మైదాన ప్రాంతాల వైపు కానీ ఇట్లు భారీ చెట్లు ఉంటే చెట్ల కింద కూడా వెళ్ళొద్దు, పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తా ఉన్నారు. మరోవైపు చూసుకుంటే కనుక ఏజెన్సీ ప్రాంతాల్లో అటు పార్వతీపురం మన్యం జిల్లా నుంచి ఇటు చింతూరు ఐటీడీఏ వరకు కూడా మన రంపచోడవరం కావచ్చు అలాగే అరకు, పాడేరు ఈ ప్రాంతాల్లో కూడా వాగులు వంకలు పొంగి పొర్లే అవకాశం ఉంది. కాబట్టి ఎవరో దయచేసి బయటికి రావద్దని హెచ్చరిక జారీ చేస్తున్నారు. మనం చూసుకుంటే ఇంకా విశాఖ జిల్లా, ఉమ్మడి విశాఖ జిల్లాలోకి సంబంధించి ఇటు విశాఖ జిల్లా అనకాపల్లి అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లాలో చాలా ఎక్కువగా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మనం చూసుకుంటే ఇంకా ఒక విధంగా చూసుకుంటే జనజీవనం అస్తవ్యస్తం అయినట్టు, జనజీవనం స్తంభించిపోయినట్టుగా మనకు కనిపిస్తుంది. మనం చూడొచ్చు బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తీవ్ర వాయు గుండం ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ వైపు కదులుతూ ఉంది. మరో 2 రోజుల వరకు కూడా పశ్చిమ బెంగాల్ దగ్గర బే ఆఫ్ బెంగాల్లో అది కేంద్రీకృతమై ఉంటుంది. కాబట్టి ఈ ప్రభావంతో మరో 2-3 రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జనం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలి, బయటికి రావద్దంటూ కూడా అటు వాతావరణ శాఖ కావచ్చు, ఇటు 2 తెలుగు రాష్ట్రాల రెవెన్యూ యంత్రాంగం కావచ్చు హెచ్చరిస్తూ ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా సురక్షితంగా ఉండాలి, 2-3 రోజుల పాటు ఇంటి పట్టునే ఉండాలని కూడా ఆర్టీవీ కూడా కోరుకుంటూ ఉంది. ఆర్కే బీచ్ నుంచి కెమెరామెన్ అజిత్ వర్మ, ఆర్టీవీ విశాఖపట్నం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.